నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు నమ్మకం కలిగే విధంగా సేవలు అందించాలంటూ సిబ్బందికి సూచనలు. పెద్దపల్లి జిల్లాలో 52వ రోజు సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు చర్చలకు పిలవకుండా సీఎం కాలయాపన చేస్తున్నారంటూ ఆగ్రహం. సిద్దిపేట జిల్లాలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న నాయకులు, కార్యకర్తలు. మోదీ పాలనలో యువకులు బీజేపీకి ఆకర్షితులవుతున్నారంటూ హర్షం. సూర్యాపేట జిల్లాలో గుట్కా వ్యాపారులపై నిఘా వేసిన పోలీసులు. 3,80,000 రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్ల స్వాధీనం. ఇక డీటెయిల్స్లోకి వస్తే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి పారిశుధ్యంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ అంకుశావలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మున్సిపాలిటీ పరిధిలో మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరం బాధ్యతగా స్వీకరించాలి అని అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, కేటీఆర్ ప్రకటించిన నిధులు కేటాయించారు అని అన్నారు. హుజూర్ నగర్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి 30 రోజుల ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. కేటీఆర్ ప్రకటించిన 20 కోట్ల రూపాయల నిధులతో పనులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. మన కమిషనర్ గారి సారథ్యంలో ఒక 30 రోజుల పారిశుద్ధ్య కార్యాచరణను మొదలుపెట్టినాం. ఎందుకంటే హుజూర్ నగర్ చూసిండ్రు మీరు, ఎక్కడికి పోయినా దుమ్ము, ఎక్కడికి పోయినా పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే హుజూర్ నగర్ పెద్దగా ఉంది, మనకేమో ప్రజలు తక్కువ, మనకు పనిచేసేటోళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి అందరూ మళ్ళొక్కసారి విన్నపం చేస్తా ఉన్నా, రేపు 27వ తారీఖు నుంచి పారిశుద్ధ్య 30 రోజుల ప్రణాళిక మొదలుపెట్టినాం హుజూర్ నగర్ పారిశుద్ధ్యానికి. దానికోసం కొంతమంది ఎక్స్టర్నల్ కూడా తీసుకుంటాం. మీ వార్డులలో, ఈవెన్ నాయకులు మీ వార్డులలో దయచేసి పార్టిసిపేట్ కండి. మీరు చేసే వర్కే రేపు ఎన్నికలు జరిగినా, ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ మీరు ఎన్నిక కావాలంటే ప్రజలు మీరు ఆ గుంతలు పూడ్చే పరిస్థితి లేదు. దాంట్లో కింద పడతా ఉన్నారు, పిల్లలు పడతా ఉన్నారు. కొన్ని ఒక వార్డులో పోతే లైబ్రరీ దగ్గర డ్రైనేజ్ పోయి బావిలో కలుస్తూ ఉంది, అదే వాటర్ మళ్ళీ వాడుతూ ఉన్నాం. మనది మన ఇల్లు, ప్రతి ఒక్కళ్ళు బయటికి వెళ్ళి జన్మభూమి తరహాలో ఎక్కడో పెట్టాం. ఆ డంపింగ్ యార్డు ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉన్నారు. అన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మొన్ననే కలెక్టర్ గారితో అందరితో చెప్పించి డంపింగ్ యార్డ్కి ముఖ్యం ఇవాళ దాని బాగు కోసం ఎంత దూరమైనా పోదాం. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఈరోజు పెట్టిన మెయిన్ పరిస్థితి ఏంటంటే, ఒక కొత్త దానితో వచ్చినాం. మన కమిషనర్ గారి సారథ్యంలో ఒక 30 రోజుల పారిశుద్ధ్య కార్యాచరణను మొదలుపెట్టినాం. ఎందుకంటే హుజూర్ నగర్ చూసిండ్రు మీరు, ఎక్కడికి పోయినా దుమ్ము, ఎక్కడికి పోయినా పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే హుజూర్ నగర్ పెద్దగా ఉంది, మనకేమో ప్రజలు తక్కువ, మనకు పనిచేసేటోళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి అందరూ మళ్ళొక్కసారి విన్నపం చేస్తా ఉన్నా, రేపు 27వ తారీఖు నుంచి పారిశుద్ధ్య 30 రోజుల ప్రణాళిక మొదలుపెట్టినాం హుజూర్ నగర్ పారిశుద్ధ్యానికి. దానికోసం కొంతమంది ఎక్స్టర్నల్ కూడా తీసుకోవడంతో పాటు ప్రజలు కూడా మీ వార్డులలో, ఈవెన్ నాయకులు మీ వార్డులలో దయచేసి పార్టిసిపేట్ కండి. మీరు చేసే వర్కే రేపు ఎన్నికలు జరిగినా, ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ మీరు ఎన్నిక కావాలంటే ప్రజలు చూస్తూ ఉన్నారు. రేపు ఎవరు పనిచేస్తున్నారు మా కోసం, ఎవరైతే బెస్ట్ మా కోసం అనేది చూస్తూ ఉన్నారు. ఈరోజు మీరు మార్పు కోసం ప్రయత్నం చేస్తారని మీ అందరికీ కూడా పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నా. ఈ 30 రోజుల ప్రణాళికలో వార్డు వైజు రోజుకొక వార్డు లాగా 30 రోజుల ప్రణాళిక మొదలుపెట్టాం. ఆ ప్రణాళికలో భాగంగా ఈవెన్ కొన్ని చూసిన మొన్న పోయినప్పుడు వార్డులలో కొన్ని గుంతలన్నీ దొవ్విండ్రు, ఆ గుంతలు పూడ్చే పరిస్థితి లేదు. దాంట్లో కింద పడతా ఉన్నారు, పిల్లలు పడతా ఉన్నారు. కొన్ని ఒక వార్డులో పోతే లైబ్రరీ దగ్గర పేపర్లు, ప్లాస్టిక్ని అమ్మినా కానీ వాటిని పట్టుకుంటే మాత్రం భారీ పెనాల్టీలు ఉంటాయి. ఎవరు కూడా ఫోన్ చేసేది లేదు, ఎవరు పైరవీలు చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి అందరూ కూడా హుజూర్ నగర్ ప్రజలందరూ కూడా సహకరించాలని మీ అందరినీ పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నా. ఇది మన హుజూర్ నగర్, మనం బాగు చేసుకోవాల్సిన హుజూర్ నగర్. అందుకే ఇంకొక విషయం, ఇలా మనం హుజూర్ నగర్కి చేయడానికి చాలా విషయాలు చూస్తూ ఉన్నాం. ఏదంటే మొన్న అంతకుముందు కేటీఆర్ గారు పెట్టే 20 కోట్ల రూపాయలు, ఆ 20 కోట్ల రూపాయలతో మీకు తెలుసు కొన్ని పనులు ఆగిపోయి ఉన్నాయి. వాటిని కూడా తొందరగా మూవ్ చేసే పరిస్థితి చేస్తా ఉన్నాం. శ్మశానాలకు 2 కోట్లు అయితేంది, నీకు ఒక గార్డెన్కి పెట్టింది అయితేంది, మళ్ళా అట్లా కాకుండా నీకు పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి లింగగిరి రోడ్డు దాకా రోడ్ ఎక్స్టెన్షన్, డివైడర్స్ అయితేంది, బీటీ రోడ్ అయితేంది, ఇవన్నీ కూడా
రేపు ముందు తొందరగా పడేటట్టు తొందరగా పనులు అయ్యేటట్టు చేస్తాం. దాంతోపాటు మొన్న ముఖ్యమంత్రి గారు మన హుజూర్ నగర్కి వచ్చినప్పుడు దాదాపు 25 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. అయితే ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఒక కన్సల్టెంట్ని హైర్ చేసి హుజూర్ నగర్కి ఒక 20-30 సంవత్సరాల ప్రణాళిక వేద్దాం. హుజూర్ నగర్ని పెరుగుతూ ఉంటుంది, టౌన్లు పెరుగుతూ ఉంటాయి. పెరిగిన దానికి అనుగుణంగా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పెద్దపల్లి జిల్లా మందని మండలంలో ఎంపీపీ కొండ శంకర్ మన ఊరు మన ఎంపీపీ కార్యక్రమం చేపట్టారు. మందని మండలంలోని విలోచవరం, పోతారం, ఉప్పట్ల, గుంజపడుగు, నాగారం గ్రామాలలో ఆయన పర్యటించారు. మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆకుల కిరణ్, కో ఆప్షన్ సభ్యులు బాబు మియా, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తప్పు టేస్ట్ ఉందా హెచ్ఎం గారు? ఈ రిక్వైర్మెంట్ ఇప్పుడు నేను ఇచ్చిన చెక్స్ లిస్ట్లో ఈ డోర్స్ పెట్టండి. మీరు ఇవ్వండి హెచ్ఎం గారు. హెచ్ఎం గారు రెడీ? ఓకే రైట్. సప్పట్లు ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హరీష్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతుల సమస్యలే ప్రధాన అంశంగా చర్చించారు. వెల్దండ మండలానికి చెందిన రైతులు కాల్వ గురించి తమ సమస్యలను కలెక్టర్కు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. ఇవన్నీ కొంచెం ఆలోచించవలసిన విషయం ఉంటుంది సార్. అది నువ్వు కలపూర్తి బేసిక్ ఎంత చెక్ చేయనమ్మా. అక్కడ బేసిక్ కూడా 60,000 ఉంటే బేసిక్ ఎంత ఉంది ఒకసారి అడగండి. కలపూర్తిలో గవర్నమెంట్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూ ఎంత చెక్ చేస్తాం. అట్లా ఉండదు కాబట్టి నేను అనేది ఏంటంటే రైతుకు ఎప్పుడు స్వేచ్ఛ లేనట్టే ఉంటుందని నేను అంటున్నాను. ఎందుకంటే కాలు వచ్చినప్పుడు మాకు అడగడానికి స్వేచ్ఛ లేదు. మధ్యలో వచ్చి కొంచెటప్పుడు చెప్తే మాకు మీరు ఏమన్నా ఉంటే మీకు ఎప్పుడు భయమే. ఎందుకంటే లేదు ఎంఆర్ఓ ఇప్పుడు మేము పిలిపించాం కదా. పిలిపించింది ఎందుకంటే మీరు ఇప్పుడు కలపూర్తి దగ్గర అయిపోయింది. నువ్వు చెప్పింది అర్థమైంది. మీకు అర్థమైంది. చెప్పండి సార్. ఎవరిని చెప్పండి సార్. నేను చెప్పాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మాకు రైతులకు స్వేచ్ఛ లేదు. ఫస్ట్ మీరే వచ్చి చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు కలపూర్తిలో కూడా గవర్నమెంట్ వాల్యూ చెక్ చేస్తాను. కలపూర్తి గవర్నమెంట్ వాల్యూ దీనికంటే మీ మండలం కంటే తక్కువ ఉంది అనుకోండి. 60,000 మీ దగ్గర ఉంది కదా గవర్నమెంట్ వాల్యూ. అక్కడ ఇంకా 30,000 40,000 ఉంది అనుకోండి. అప్పుడు ఖచ్చితంగా నేను పెంచడానికి ట్రై చేస్తాను. 5 లక్షల కంటే ఎక్కువ. అక్కడ ఒక 1 లక్ష ఉంది అనుకోండి గవర్నమెంట్ వాల్యూ. నేను మీకు 5 లక్షలు ఇవ్వలేదు. అంటే గవర్నమెంట్ వాల్యూ మా జిల్లాని బట్టి కదా. ఇందాక మీకు చెప్పింది అదే. సంగారెడ్డిలో 60 లక్షలు 80 లక్షలు ఉంది. వాళ్ళకి 2 కోట్లు ఇచ్చినారు. సేమ్ రంగారెడ్డి ఇంకా మనకి ఇంకా లోపలే. అక్కడ 8 లక్షలు ఎంత ఉంటే వాళ్ళకి 24 లక్షలు ఇచ్చినాం. సో అందుకని ఫస్ట్ నేను కలపూర్తి రేట్ కనుక్కుంటాను. సేమ్ ఉందా సార్? ఇంకోటి గవర్నమెంట్ చెప్పింటే మాత్రం నేను అదే చెప్తున్నా. తక్కువ వస్తాయి మీకు ఎక్కువ వస్తాయని చెప్పాడు. 4,50,000 అక్కడ వస్తే మీకు 7.5-8 దాకా వస్తాయని చెప్పాడు. लोगों निकालो जल्दी ఇక ఖమ్మం జిల్లాలో కార్తీక మాసం పురస్కరించుకొని చివరి రోజున మున్నూరు కాపు ఆధ్వర్యంలో ఖమ్మం చెరుకూరి గార్డెన్స్ లో వన సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు కులానికి చెందిన పలు రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, జెడ్పీటీసీ, ఎంపీపీలు మరియు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు కుల సంఘ నాయకులు, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముదుగొండ జెడ్పీటీసీ పసుపులేటి దుర్గ మాట్లాడుతూ మహిళలు వంటింటికి పరిమితం కాకుండా రాజ్యాధికారం సాధించే దిశగా మహిళల్లో చైతన్యం రావాలని అన్నారు.
మహిళలు ప్రతి రంగంలో ముందుండి సమాజంలో మున్నూరు కాపు ప్రాముఖ్యత పెంపొందించేందుకు కృషి చేయాలని అన్నారు. అనంతరం మున్నూరు కాపు కుల సంఘం నాయకులు పసుపులేటి దుర్గా వెంకట్ని ఘనంగా సన్మానించారు. వైద్య రంగంలో కానీ ముఖ్యంగా రాజకీయ రంగాల్లో కూడా ముందుండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మనం కాపులు అని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మహిళలు కూడా దేనికి భయపడకుండా అన్ని రంగాల్లో ముందుకు రాణించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. ఇక తెలుగుదేశం పార్టీ కరీంనగర్లో నియోజకవర్గ స్థాయి సమావేశం అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి అధ్యక్షతన న్యూ పికాక్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గుర్రం వెంకటేశ్వర్లు, కరీంనగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కళ్యాడపు ఆగయ్య, మానుకొండూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ వెంకటయ్య, ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్లపల్లి రవీందర్ పాల్గొన్నారు. ఈరోజు మనం ముఖ్యంగా పార్టీ అధిష్టానం మేరకు మనం కొన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎజెండాలో ఉన్న అడహ కమిటీలు కావచ్చు, దేనికైనా మనం పోదాం. ఈరోజు ఏదైతే మనం సమావేశం జరుపుకుంటున్నామో, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విఫల రాజకీయాలు, అదే విధంగా వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో విఫలం గురించి మనం తక్షణం పోరాటం చేయాలని చెప్పేసి పోరాటం చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర అధ్యక్షులు ఎల్రమణ గారు మనకు ఆదేశాలు ఇవ్వడం, దాంట్లో భాగంగా మన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మొదటిగా రైతు సమస్యలు, ఆర్టీసీ సమస్యలు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్, అదేవిధంగా 3 ఎకరాల భూమి. ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేషెంట్లకు నమ్మకం కలిగించి ఎక్కువ మందికి ప్రభుత్వ వైద్య సేవలు అందేలా చూడాలి అని అన్నారు. ఇప్పటికే హుజూరాబాద్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యాక్సిడెంట్ వంటి ప్రమాద సమయాల్లో వరంగల్ వరకు వెళ్లే అవసరం లేకుండా ట్రామా కేర్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పేదవారికి మెరుగైన వైద్య సేవలు అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు. జమ్మికుంట పాత మండలం ఇల్లందకుంట పిఎస్సి, వావిలాల పిఎస్సి, అలాగే జమ్మికుంట టౌన్ హాస్పిటల్ ఏవైతున్నాయో వీటికి కొత్త బిల్డింగ్లు ఇచ్చినప్పటికి కూడా, కొత్త స్టాఫ్లు పెంచినప్పటికి కూడా సంపూర్ణమైనటువంటి తృప్తికరంగా ఈ హాస్పిటల్ నడపలేదు అనేది ఇక్కడ ప్రజలకున్నటువంటి భావన. ఈరోజు మా స్పెషల్ సిఎస్ గారు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, మేమందరం కూడా ఈరోజు ఈ హాస్పిటల్ని కూడా సందర్శన చేసి ఈ హాస్పిటల్లో ఏ సమస్యలు మ్యాన్ పవర్ పరంగా, ఎక్విప్మెంట్ పరంగా, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏమేమి డ్రాబ్యాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ హుజూరాబాద్లో రివ్యూ పెట్టి సమకూర్చే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ జరగాల్సిన డెలివరీస్ కానీ, రావాల్సినంత అవుట్ పేషెంట్లు కానీ, ఉండాల్సినటువంటి ఇన్ పేషెంట్లు కానీ తక్కువ ఉన్న సందర్భంలో ప్రైవేట్ హాస్పిటల్కి పోయి చాలామంది లక్షల రూపాయలు ఏదైతే ఖర్చు పెట్టి కష్టపడుతూ ఉన్నారు. అలాంటి ఖర్చుకు ఆస్కారం లేకుండా డెలివరీస్ కానీ ఇతరత్ర కానీ మెరుగైనటువంటి వైద్య సేవలు అందించే ప్రక్రియలో ఇవాళ ఈ ప్రయత్నం కొనసాగుతుంది. హుజూరాబాద్లో ఇప్పటికే డయాలసిస్ సెంటర్ కానీ, డయాలసిస్ సెంటర్, అదేవిధంగా ఐసీయూ సెంటర్, అదేవిధంగా యాక్సిడెంట్స్ అయినప్పుడు వరంగల్ పోవాలన్నా, హైదరాబాద్ పోవాలన్నా ఇబ్బంది అయితే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అక్కడ కూడా ఒక ట్రామా కేర్ సెంటర్, యాక్సిడెంట్ అయినటువంటి అర్ధగంట చేపట్టిన పేషెంట్కి వైద్యం అందించే దాంట్లో భాగంగా అవి కూడా ప్రొవైడ్ చేస్తాము. ఒక మాట చెప్పాలంటే ఇవాళ ఈ నియోజకవర్గంలో సబ్ సెంటర్ నుంచి మొదలుపెట్టి ఏరియా హాస్పిటల్ వరకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ప్రజలకు 100% మెరుగైనటువంటి వైద్యాన్ని అందించే సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తాం.
ఇక మాలల ఐక్యత వర్ధిల్లాలి, హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాల సంఘం అధ్యక్షులు పెద్దపల్లిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని మాల సంఘం తెలంగాణ వారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు చెల్లదని, గౌరవ సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించి వర్గీకరణ కారణంగా బడుగు బలహీన వర్గాలను ఆసరాగా చేసుకుని పబ్బం గడుపుకుంటున్న నాయకులను గుర్తించి తరిమికొట్టాలని అన్నారు. ఈ విషయంలో ఢిల్లీలో జరగబోయే సభను జయప్రదం చేయాలని వారు కోరారు. దాసర్ దుర్గయ్య మాల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. ఈ చెల్లో ఢిల్లీ కార్యక్రమం ఇప్పుడు 8వ తారీఖు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. 8వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా ఇక్కడ ఢిల్లీలో నుంచి. అయితే అందరికీ మాల సోదరులు, మాల ఉపకులాలు అందరూ అందరూ తరపున మా సోదరుమణులు అందరూ రావాలని కోరుతూ, ఇంకా ఎంబీసీ మీద కొట్టేసినా కూడా వాళ్ళు ఇంకా దాన్ని కావాలని లేపుతారు. అది పబ్బం గడుపుకుంటానికి తప్ప ఏం లేదు. మాదిగ సోదరులు అది సుప్రీంకోర్టులో కొట్టేసిన తర్వాత దాన్ని స్టాప్ కోసం ఇస్తారు. దాన్ని రెచ్చకుండా దాన్ని ఏపీసీ వారికి అడ్డుకుంటానికి మేము ఇది చేస్తాను. పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి దాన్ని అడ్డుకుంటానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనము పోరాటం చేయాలనుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల దళిత బహుజనులం అంతా ఏకమై మరి ఇలా రాజ్యాధికారం కొరకు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. దీని కొరకు మనము ఇవాళ అన్నదమ్ముల లెక్క కలిసినటువంటి మాలమాదిగలను విడదీయడానికి పాలక వర్గాలు ఎన్నో కుట్రలు మరి చేస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క కుట్రలను కూడా మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. మరి అన్నదమ్ముల లెక్క మనం కలిసినటువంటి అన్నదమ్ములే కలిసినటువంటి మన సోదరులను విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పాలక వర్గాలను తిప్పికొట్టాలి. మరి అదేవిధంగా ఇలా వరీకరణ అనే వంశాన్ని మనం కలిసి ఉండాలని చెప్పంటే మనం వరీకరణ వంశాన్ని మనం ఎంతో ఆలోచించి దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కనుక హలో మాల చలో ఢిల్లీ వరీకరణ ఎస్సీ వరీకరణ అడ్డుకోవడానికి మరి మాలలు అధిక సంఖ్యలో పాల్గొని వేలాది లక్షలాది మంది తరలివచ్చి మరి ఢిల్లీలో జరిగేటువంటి జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు దాసర్ దుర్గయ్య గారి ఆధ్వర్యంలో తరలివచ్చి జంతర్ మంతర్ దగ్గర జరిగేటువంటి ఎస్సీ వర్గీకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇక పెద్దపల్లి జిల్లాలో ఆర్టీసీ కార్మికుల 52వ రోజు సమ్మెలో భాగంగా బస్టాండ్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తమ జీవితాలతో చెలగటం ఆడుకుంటున్నారు అని అన్నారు. చర్చలకు పిలవకుండా కాలయాపన చేస్తున్నారని, నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాభై రెండవ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు సేవ్ ఆర్టీసీ అనే నినాదంతో బస్టాండ్ టికెట్ ముందట మేము ధర్నా చేయడం జరిగింది. ఈరోజు 52 రోజుల నుంచి వెళ్ళి కార్మికులము సమ్మె చేస్తూ ఉంటే ఏ ఒక్క రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం పాపాన లేదు. ఇలా రాష్ట్ర హైకోర్టు తీర్పును గౌరవించి మేము కార్మికులం బేషరతుగా విధుల్లో చేరతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకటించినా కూడా 5 రోజుల నుంచి ఐఏఎస్ అధికారులతో దొంగ మీటింగ్లు పెడతా ఉన్నారు. కానీ ఏ ఒక్కరోజు కూడా స్పందించడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల మీద మేము హైకోర్టు లేబర్ కోర్టులో చర్చ జరుగుతూ ఉంది. జరిగిన సరే మేము బేషరతుగా మేము విధుల్లో చేరతాం.
అని చెప్పి చెప్తా ఉన్నాం. అంతేకాదు ఇలా 5,000 రూట్లను ప్రైవేటీకరణ చేసిర్రు, 5,000 ఫెయిర్ బస్సులను ఇచ్చిర్రు, 5,000 ఓన్లీగా ఉన్న మిగిలిన 5,000 బస్సులే. ఈ 5 బస్సులకు ఎన్ని డిపోలు ఎత్తివేస్తారు, ఏ డిపోలు ఎత్తివేస్తారని చెప్పి మీరు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిపోలు ఎత్తివేస్తారా, రూట్లను ఏ విధంగా మీరు నడిపిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇలా 49,000 మంది కార్మికులు రోడ్డు మీదకి వచ్చి 52 రోజులు చేస్తూ ఉంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఉంది, పరిపాలన జరుగుతూ ఉందా, ఏం చేస్తూ ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. పరిపాలన జరిగిన విధానంలో ఇలా 49 మంది కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది, ఐఏఎస్ అధికారులు చేస్తారు. ఈ ఐఏఎస్ అధికారులను ఐఏఎస్ అధికారుల సంఘానికి మచ్చ విధంగా ముఖ్యమంత్రి మన సునీల్ శర్మ గారు వ్యవహరిస్తారు. దయచేసి ఇప్పటికైనా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఇంకోటి చెప్పాలనుకున్నాం. కార్మికులకు ముళ్ళు గుచ్చితే పంటితోటి తీస్తాన్న ముఖ్యమంత్రి గారు ఇలా ప్రజలకు ప్రయాణికులకు ముళ్ళు గుస్తాడు. ఆ ముళ్ళును కూడా పంటితోటి ఏ విధంగా తీస్తాడంటే ఇలా మా కార్మికులకు తీసే విధంగానే ప్రయాణికులకు తీస్తాడని చెప్పి గమనించాల్సిందే యావత్ తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా బేషరతుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మమ్మల్ని విధులకు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాధవనేని రఘునందన్ రావు దౌలతాబాద్ మండలం గుడుగుపల్లి గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ తెలంగాణలో 2 దఫాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం పాలిస్తుంది అని, కేసీఆర్ కు పదవి మీద ఉన్న వ్యామోహం ప్రజల మీద లేదని అన్నారు. నరేంద్ర మోదీ పరిపాలనలో యువకులు భారతీయ జనతా పార్టీ మీద మొగ్గు చూపుతున్నారు అని అన్నారు. మోదీ పాలనకు ఎంతో ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారు అని అన్నారు. ఆయన ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు లేవు, కానీ గొడుగుపల్లిలో ఏ నిమిషమైన ఎలక్షన్లు వస్తాయి. ఎందుకంటే మీ ఊర్లో మీ సర్పంచ్ పదవి ఏదో ఖాళీగా ఉందని అందరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు వస్తూ ఉంటే ఇది గెలిచి అది గెలిచి ఏది ఉంచుకోవాలో ఏది వదులుకోవాలో తెలియక ఆ కుర్చీలో ఈ కుర్చీలో రెండింటిలో కూర్చుంటే చదువుకున్న తమ్ముళ్ళు కొంతమంది కంప్లైంట్ చేస్తే ఒకటి ఖాళీ చేసిరని చెప్తా ఉన్నారు. ఆ ఖాళీ అయినటువంటి సర్పంచ్ పదవికి ఏ నిమిషమైనా ఎన్నికలు రావచ్చు. అందుకని నేను మీకు చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, మీకు బాత్రూములు కట్టించినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ భారతీయ జనతా పార్టీ. 12,000 రూపాయలు పెట్టి బాత్రూములు కట్టిస్తే అందులో 9,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి ఇస్తే చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 3,000 రూపాయలు ఇచ్చారు. ఎంత ఇచ్చిరమ్మా? 9,000 ఢిల్లీ ఇస్తే 3,000 హైదరాబాద్ ఇచ్చింది. మరి మనం ఎవరు దిక్కు ఉండాలి? తెలంగాణలో జర నిజాయితీ గల్లలో అని చెప్తారు, ఇంత ఉప్పు తింటే యాడ్ చేసుకుంటారు అని చెప్తారు, బేనీయత ఉండదు తెలంగాణలో కొంటారు. ఇంకా చాలా విషయాలు చెప్పాలి. వెనకటికి ఊర్లలో బుగ్గలు పోతే, కరెంటు స్తంభానికి ఉన్న లైట్ పోతే, ట్యూబ్ లైట్ పోతే 6 నెలల దాకా లైట్లు రాకపోతుండే. వస్తుండేనా? రాకపోతుండే. కానీ ఇలా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక ప్రతి గ్రామంలో ప్రతి స్తంభానికి ఒక ఎల్ఈడి బుగ్గ పెడితే రాత్రి పూట మనకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి గ్రామంలో రాత్రి కోసం వేసిన ఎల్ఈడి బుగ్గలు పగటీలు కూడా వెళ్తున్నాయా? ఊర్లలోకి ఎల్ఈడి బుగ్గలు తీసుకొచ్చి గ్రామ పంచాయతీల కరెంటు బిల్లు తక్కువ చేసినటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కమలం గుర్తు ప్రభుత్వం. పోతే మనం రూపాయి కిలో బియ్యం తింటామా? రూపాయి కిలో కొనుక్కుంటున్నామా? గోపన్ దుకాణంలో రూపాయి కిలో బియ్యం కొనుక్కుంటున్నాం. ఇప్పుడైతే ఓట్లు లేవు కాబట్టి చాలా మంచిగా ఆలోచించుర్రి. కిలో రూపాయి కొనే దాంట్లో రూపాయి మీరు పెడితే మార్కెట్లోకి పోతే అదే దుకాణంలో కొనుక్కుంటే ఎంత దొరుకుతుందా? కిలో బియ్యం ఎంత దొరుకుతుంది? 10-15 రూపాయలు. 10-15 రూపాయలు. జర మంచి బియ్యం కొనుక్కుంటే 29 రూపాయలు 30 రూపాయలకు దొరుకుతాయి. రేషన్ షాపులు పెట్టి డీలర్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం రైతుల దగ్గరికి వెళ్ళి బియ్యం కొనుక్కొని మళ్ళీ దాన్ని తయారు చేసి మీ దగ్గరికి కూపన్ షాపులకు పంపిస్తే అది రూపాయి కిలో రాదు. మనం రూపాయి పెడితే చంద్రశేఖరరావు సార్ 2 రూపాయలు పెడుతున్నాడు. మిగతా 1 రూపాయి 2 రూపాయలు 3 రూపాయలు పోతే మిగతా 27 రూపాయలు ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చి కూపన్ షాపులో మనకి ఇచ్చేటువంటి బియ్యానికి 30 రూపాయల కిలో చొప్పున కేంద్ర ప్రభుత్వం డబ్బులు కట్టి పంపిస్తూ ఉంది. ఎంత కట్టిరు? 30 రూపాయల కిలో చొప్పున కడితే ఢిల్లీకి వెళ్ళి 27 రూపాయలు ఇస్తున్నారు. చంద్రశేఖరరావు గారు 2 రూపాయలు ఇస్తున్నారు. మనం 1 రూపాయి ఇచ్చి కిలో బియ్యం కొనుక్కుంటున్నాం. మనం ఇక్కడ కూర్చున్నాక ఎదురుగా సిమెంట్ రోడ్ కనబడుతుంది. ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో భారీ మొత్తంలో అక్రమ గుట్కా పట్టుబడింది. గత కొంతకాలంగా తిరుమలగిరి పోలీసులు గుట్కా వ్యాపారులపై నిఘా వేసి ఒక్క నెలలోనే దాదాపుగా 4గురిపై కేసు నమోదు చేశారు. ఈ నిఘాలో భాగంగా లింగాల సురేష్ తిరుమలగిరి మండల కేంద్రంలోని తిరుమల హిల్స్ ప్రాంతంలో ఒక పాత ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 3,80,000 రూపాయల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసు విచారణలో భాగంగా డిఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించినటువంటి గుట్కా వ్యాపారం ఎవరు నిర్వహించినా వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వాళ్ళని కూడా ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఫ్రెష్గా బౌండరీ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎలక్షన్ ఉండటం వల్ల కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించడం, దాన్ని ఆసరాగా చేసుకుని కొంచెం మధ్య మొత్తంలో సప్లై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ నుంచి అట్లాంటి వారిపై ఇంకా కఠినంగా వ్యవహరిస్తాం. ఎట్టి పరిస్థితులు కూడా గుట్కాలని అమ్మడానికి ఎవరికి అవకాశం లేదు. ఇక బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని చైతన్యపురి పోలీసులు పట్టుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఎల్లయ్య అనే వ్యక్తి వృత్తిరీత్యా వ్యవసాయం చేసేవాడు. కానీ విలాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే నేపథ్యంలో గత కొంతకాలంగా ఎల్లయ్య బైక్ చోరులకు పాల్పడుతున్నాడు. అదే కాకుండా కొంతకాలం పాటు దొంగతనాలకు ఒడిగట్టిన ఎల్లయ్యను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా 5 సంవత్సరాల పాటు జైలు శిక్షను విధించింది. జైలు నుంచి వచ్చిన అనంతరం తిరిగి బైక్ చోరులకు పాల్పడ్డాడు. కాగా పోలీసులు తనిఖీలు చేపట్టి నాగోల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో అరెస్టు చేశారు. నిన్నటి రోజు ఈ నాగోల్ ఎక్స్ రోడ్లో మా డిఐ గారు సైదుల్ గారు మరి మా క్రైమ్ చూసే ఎస్ఐ గారు సాయి ప్రకాష్ గౌడ్ గారు వారి యొక్క సిబ్బంది రాము, లక్ష్మీకాంత్ రెడ్డి, ఎన్ఎన్ రెడ్డి, మహేష్, మల్లేష్, శేఖర్ వీళ్ళంతా కూడా విధి నిర్వహణలో రోజు తనిఖీ చర్యల్లో భాగంగా నిన్న వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి 2 వీలర్ మీద వచ్చినాడు. అతన్ని ఒక వ్యాలిడిటీ డాక్యుమెంట్స్ గురించి క్వశ్చన్ చేసినప్పుడు అతని పేరు కొమిరే యాదగిరి అలియాస్ గిరి, రామారెడ్డిపల్లి, ఉరుగొండ మండల్ ఆఫ్ నాగర్ కర్నూలు డిస్టిక్ అని చెప్పినాడు. అతని దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు. మరియు అతను ఏం చెప్పినాడంటే అతను పాత నేరస్తుడు. 2010 నుంచి 2015 సంవత్సరం మధ్యకాలంలో దాదాపు 19 మోటార్ సైకిల్ దొంగతనాల కేసులో జైలుకి వెళ్ళినాడు. అతను సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి 18 కేసులు, కలవకుర్తి పోలీస్ స్టేషన్ నుంచి 1 కేసులో అతను పాత నేరస్తుడు. ఇప్పుడు అతన్ని ఇంటరాక్షన్ చేసినప్పుడు ఈ మధ్య కాలంలో కూడా చైతన్యపురి పోలీస్ స్టేషన్ నుంచి 3, ఎల్బీ నగర్, సరూర్ నగర్, కంచన్బాగ్, ఆమన్గల్, సైదాబాద్, మీర్పేట్ ఈ పోలీస్ స్టేషన్ నుంచి కూడా దాదాపు 10 మోటార్ సైకిల్ నుంచి దొంగతనం చేయడం జరిగింది. వారన్నిటిని కూడా మా ఇన్స్పెక్టర్ గారు సైదుల్ గారు, వాళ్ళ యొక్క ఎస్ఐ గారు సాయి ప్రకాష్ గౌడ్ గారు, వాళ్ళ సిబ్బంది అంతా ఈరోజు రికవరీ చేసుకోవడం జరిగింది. వాటి యొక్క విలువ దాదాపు 5 లక్షల రూపాయల వరకు ఉన్నది. వీళ్ళకి ఇంత మంచి డిటెక్షన్ చేసినందుకు గాను పాత నేరస్తుని పట్టుకున్నందుకు గాను మా రాచకొండ సిపి గారు, డీసీపీ గారు, ఏసీపీ గారు, మా యొక్క క్రైమ్ సిబ్బంది సిఐ గారు సైదుల్ గారిని, ఎస్ఐ గారిని, వారి యొక్క సిబ్బందిని కూడా అభినందించి తగిన రివార్డు తోటి సత్కరించడం జరిగింది. నిందితుడిని అదుపులో తీసుకొని రిమాండ్ పంపిస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు నమ్మకం కలిగే విధంగా సేవలు అందించాలంటూ సిబ్బందికి సూచనలు. పెద్దపల్లి జిల్లాలో 52వ రోజు సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు చర్చలకు పిలవకుండా సీఎం కాలయాపన చేస్తున్నారంటూ ఆగ్రహం. సిద్దిపేట జిల్లాలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న నాయకులు, కార్యకర్తలు. మోదీ పాలనలో యువకులు బీజేపీకి ఆకర్షితులవుతున్నారంటూ హర్షం. సూర్యాపేట జిల్లాలో గుట్కా వ్యాపారులపై నిఘా వేసిన పోలీసులు 3,80,000 రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్ల స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.